మోడ్రన్ కపుల్ పార్ట్ 36. మహా మీద కోపంతో వాళ్ళను చేరుకోవడం కోసం ముందుకు వెళ్ళడానికి అడుగులు వేస్తాడు అక్కి. మహా మీద కోపంతో మొహం మొత్తం ఎర్రగా మారిపోతుంది. వాళ్ళని ఇంకో 2 అడుగుల్లో చేరుకుంటాడు అనగా మహా మానస్ చుట్టూ చేతులు వదులు చేసి తన ఎదురుగా కూర్చోమని చేయి చూపించింది. మహా మానస్ని చూసి తను ఎందుకు కోపగించుకున్నాడో అర్థమవ్వక అక్కి మహాను చేరుకోకుండానే ఆగిపోతాడు. నేను చాలా తప్పు చేస్తున్నా. మహాని టచ్ చేయడం, ముద్దులు పెట్టడం, ఆమె మీద అరవడం, ఇవన్నీ చేయడం తప్పు. ఇంకొన్ని రోజులు అయితే విడిపోతాం. మహా మీద ఏ అధికారం ఉందని నా ఎమోషన్స్ అన్నీ ఆమె మీద రుద్ది ఆమెని బాధ పెట్టాలి? ఇప్పటికే తను నాకు చాలా చేసింది. ఇప్పటి నుండి మహాని నేను ఒక మంచి ఫ్రెండ్లా చూడాలి. తనని టచ్ చేయకూడదు, కిస్ చేయకూడదు, కోప్పడకూడదు. ఎన్ని రోజులు మేము కలిసి ఉంటామో మాకే తెలియదు. ఎన్ని డేస్ బాగానే ఉన్నాం. విడిపోయే ముందు ఒకరిని ఒకరం ద్వేషించుకొని విడిపోయే కన్నా మంచి ఫ్రెండ్స్నా విడిపోవడం బెటర్. మా మధ్య అంతా మంచిగా జరగాలి అంటే ఆమె పర్సనల్స్లో వేలు పెట్టకూడదు అని నిర్ణయం తీసుకొని షాప్ నుంచి బయటకు వెళ్ళాడు అక్కి. మానస్ మహాని వదిలి చైర్లో కూర్చుంటాడు. ఆమెనే కన్నార్పకుండా చూస్తూ ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడుగుతాడు. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను మానస్ అంది మహా. నువ్వు నన్ను చాలా కేర్ చేశావు. ఆ రోజు హాస్పిటల్లో నువ్వు రాకపోయి ఉంటే ఈ పాటికి నేను హాస్పిటల్ బెడ్ మీద ఉండేదాన్ని. థ్యాంక్స్ ఫర్ యువర్ కేరింగ్ మానస్. మానస్ ఆశ్చర్యంగా చూస్తూ థ్యాంక్స్ ఏంటి మహా? మన ఇద్దరి మధ్య నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు. మన ఇద్దరి మధ్య ప్రేమ ఉంది. ఇలాంటి థ్యాంక్స్లకి చోటు ఇవ్వకూడదు అంటాడు. ఆ మాటలు వినగానే మహా తలదించేసింది. మహా బిహేవియర్ అద్దం పట్టక మహా మహా అని పిలుస్తాడు మానస్. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేను. మానస్కి ఎలా అయినా అక్కిని లవ్ చేస్తున్న విషయం చెప్పాలి అని స్ట్రాంగ్గా నిర్ణయించుకొని తలపైకి ఎత్తి, మానస్, ఇప్పుడు నేను చెప్పేది వింటే నీకు బాధ కలగొచ్చు. కానీ ఇప్పుడు నేను కనుక ఈ విషయం చెప్పకపోతే ఫ్యూచర్లో ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. మహా ఏమంటుందో అర్థం అవ్వక బ్లాంక్గా ఆమె వైపే చూస్తాడు మానస్. మానస్ చూపుని భరించలేక తలదించేస్తుంది మహా. మహా, లుక్ ఎట్ మీ. ఎందుకు మాటికి తలదించుతావు? నువ్వేం తప్పు చేయనప్పుడు తల ఎత్తుకొని చెప్పు అని సీరియస్గా చెప్పాడు. మానస్ చెప్పింది కూడా నిజమే. నేను నా భర్తని ప్రేమిస్తున్న విషయం చెప్పడానికి నేనెందుకు సంకోచిస్తున్నా? లేదు, నేను భయపడకూడదు అనుకుంటూ మానస్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నేను అక్కిని లవ్ చేస్తున్నా అని చెప్పింది. ఆ మాట వినగానే మానస్కి ఒక్కసారి గుండె జారిపోయిందేమో అని తోచింది. మహా కళ్ళల్లో అక్కిని ప్రేమిస్తున్నా అనే ఫీలింగ్ కనిపిస్తుంటే మానస్ తట్టుకోలేకపోతున్నాడు. మహాని కోపంగా చూస్తూ ఇలాంటి విషయాల్లో జోక్ చేయకూడదు మహా, నువ్వు సీరియస్గానే చెప్తున్నావా అంటాడు. మహా ఎక్కడ లేని ధైర్యం తెచ్చుకొని అవును మానస్, నేను సీరియస్గానే చెప్తున్నాను. నేను నా భర్తని ప్రేమిస్తున్నాను. ఏంటి, ఇంకోసారి చెప్పు అని గట్టిగా అరుస్తాడు. అతని అరుపులకి చుట్టూ ఉన్నవాళ్ళు మహా వాళ్ళని వింతగా చూస్తారు. అందరూ వాళ్ళనే చూస్తుంటే మహాకి అవమానంగా అనిపించి, మానస్ ప్లీజ్, కొంచెం నేను చెప్పేది విను అండ్ నువ్వు కోపం తగ్గించుకో. అందరూ మనల్నే చూస్తున్నారు అంటుంది. మానస్ తన వాయిస్ ఇంకా పెంచుతూ, చూస్తే చూడనివ్వు మహా, నాకేం పట్టదు. నువ్వు మాట్లాడే మాటలు బట్టే కదా నా రియాక్షన్ ఉండేది అంటాడు. మానస్ అలా అరుస్తుంటే అందరూ వాళ్ళని చూడడం మహా ఎంబారసింగ్గా ఫీల్ అవుతుంది. ఇది కరెక్ట్ టైం కాదు మ్యాటర్ని డిస్కస్ చేయడానికి అని మానస్ వైపు చూస్తూ, ఇప్పుడు నువ్వు కామ్గా మాట్లాడతావా లేదా అని అడుగుతుంది. నో మహా అని చాలా రెక్లెస్గా సమాధానం చెప్పాడు మానస్. మహాకి చిరెత్తుకొచ్చి ఓకే ఫైన్, నువ్వు ఒక్కడివే అరుచుకుంటూ ఇక్కడే ఉండు అని మహా తన బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్ళింది. మానస్ కోపంగా ఆమె వెనకాలే వెళ్తూ, ఆగు మహా, నాకు కోపం వస్తుంది. ఈరోజు నాకు అన్నీ చెప్పి తీరాలి. నేను చెప్తాను మానస్, నువ్వు కామ్గా వినే మూడ్లో లేవు అంటుంది మహా. నా ప్లేస్లో ఉండి నువ్వు ఆలోచించు మహా. నా మరదల్ని పెళ్లి చేసుకోమంటున్నారు ఇంట్లో వాళ్ళు అని చెప్తే నువ్వేమన్నావు? లేదు మానస్, నువ్వు లేకుండా నేను ఉండలేను అన్నావు. ఇప్పుడేమో నేను నా భర్తని ప్రేమిస్తున్నా అంటున్నావా? మానస్, అప్పుడు అలా అనడం నా తప్పే, ఒప్పుకుంటున్నా. నన్నేం చేయమంటావు ఇప్పుడు అంది మహా. నేను నా భర్తని ప్రేమిస్తున్నా అని చెప్పడం కూడా నేరమేనా?
భర్త భర్త అంటున్నావు, ఎన్ని రోజులు నాతో తిరిగినప్పుడు గుర్తు రాలేదా నీకు అంటాడు మానస్. మహా ఏం సమాధానం ఇవ్వకుండా తలదించేస్తుంది. మహా ఫేస్ని చేతుల్లోకి తీసుకుని కోపంగా చెప్పు మహా అని అరుస్తాడు మానస్. ఆరుపికి ఉలిక్కిపడి మానస్ని నెట్టేసింది. మానస్ కింద పడబోతూ పడకుండా నిలదొక్కుంటాడు. మానస్ని అలా నెట్టేసరికి కింద పడిపోతాడేమో అని భయంగా కళ్ళు మూసుకుంది మహా. అతనికి ఏం కాకపోయేసరికి రిలాక్స్ అయ్యి నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతుంది. మహా, దీన్నే ప్రేమ అంటారు. నా మీద ప్రేమ ఉంచుకొని నా భర్తని ప్రేమిస్తున్నా అని పిచ్చి పిచ్చిగా వాగుతావేంటి? నేను పూర్తిగా స్పృహలో ఉండే మాట్లాడుతున్నా, నేనేం మత్తులో మాట్లాడడం లేదు అని చెప్పింది మహా. మహా, నువ్వెన్ని చెప్పినా నేను ఊరుకోను. నేనేమన్నా తింగరోణ్ణి అనుకుంటున్నావా? నీకు ఇష్టం వచ్చినన్ని రోజులు నాతో తిరిగి ఎప్పుడు హ్యాండ్ ఇస్తున్నావు? మానస్ మాటలు మహా గుండెల్ని మెలిపెడుతున్నాయి. ఆ మాటలకి కన్నీళ్లు తెలియకుండానే వస్తుంటే వాటిని తుడుచుకొని, చూడు మానస్, నువ్వు కోపంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నోరు అదుపులో పెట్టుకో. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నా. అమ్మ మహాతల్లి అని నమస్కారం చేస్తూ, నువ్వు నీ అవసరం కోసం నన్ను వాడుకుని ఈరోజు నాకు సమాధానం చెప్పమంటే పారిపోతున్నావా అంటాడు. నీకు సమాధానం చెప్పలేక కాదు, నువ్వు బాధపడతావని ఇక్కడితో వదిలేయమంటున్నాను అంది మహా. అబ్బా అలానా? ఇప్పుడు నువ్వు అన్నవాటికి నేను బాధపడడం లేదా? మానస్కి కోపం నిమిషానికి పెరుగుతుంటే కష్టంగా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ, చూడు మహా, నువ్వు నన్నే ప్రేమిస్తున్నావు. ఏదో కొన్ని రోజుల నుండి అతనితో ఫ్రెండ్లీగా ఉండడం వల్ల నువ్వు ప్రేమ అనుకుంటున్నావు. నాకు అన్నీ తెలుసు. నేనేం చిన్నపిల్లని కాదు. ప్రేమకి అట్రాక్షన్కి నాకు తేడా తెలుసు మానస్ అంది మహా ప్రతిదానికి వ్యతిరేకంగా సమాధానం చెప్తుంటే కోపం పీక్స్కి వెళ్ళి తన వర్డ్స్ అన్నీ లూజ్ అవుతూ, నీలాంటి తిరుగుబోతు దానికి ప్రేమకి అట్రాక్షన్కి తేడా కూడా తెలుస్తుందా? నువ్వు వాడుకుని వదిలేసేదానివి. నీలాంటి దాని వెనుక పరిగెడుతున్నందుకు నన్ను నేను అనుకోవాలి అని మహాని అసహ్యంగా చూస్తాడు మానస్ మాటలు గుండెల్లో గుణపాల్లా గుచ్చుతుంటే ఏడుస్తూ అక్కడి నుంచి పరిగెడుతుంది. మహా వెళ్లే వైపే చూస్తూ అసహనంగా అలానే చూస్తుంటాడు. మహా ఆటోని పిలిచి తన ఫ్లాట్ అడ్రస్ చెప్పి అక్కడికి తీసుకువెళ్ళమని చెప్తుంది. మహా మానస్ని కాఫీ షాప్లో హక్ చేసుకొని చూసినప్పటి నుండి అసహనంగా అనిపిస్తుంది అక్కికి. నేనెందుకు మహాని అతనితో చూడలేకపోతున్నా? ఇది వరకు అలా లేను కదా. మహాని నేనేమన్నా ఇష్టపడుతున్నానా? నో వే. పెళ్ళి పిల్లలు మన లైఫ్లో, వాటికి చోటే లేదు. మహాతో ఇన్ని రోజులు ఉన్న చనువు వలన పొసెసివ్గా ఫీల్ అవుతున్నా అని తన ఆలోచనలకి ఎండ్ కార్డ్ చేసి టైం చూశాడు. 8 అయింది. అదేంటి మహా ఇంకా ఇంటికి రాలేదు? రోజు ఈ పాటికి ఇంటికి వస్తుందిగా. డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేది. పోనీలే, రోజు తనే చేస్తుందిగా. తన బాయ్ ఫ్రెండ్ని ఈ మధ్య అసలు కలవలేదేమో, అందుకే టైం స్పెండ్ చేస్తున్నారేమో అనుకుంటూ ఫోన్లో తలపెట్టేస్తాడు అక్కి. 10 మినిట్స్ తర్వాత జాన్ నుండి కాల్ రావడంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ లిఫ్ట్ చేస్తాడు. రే, ఏమైపోయారా? ఇన్ని డేస్ అడ్రస్ లేవేంటి? అక్కి, నాకు ఇప్పుడు టైం లేదు. నీతో తర్వాత తీరిగ్గా మాట్లాడతాను. ఇప్పుడు నేనెందుకు కాల్ చేశానంటే, నీ ప్రాబ్లం ఇంకొక 1 మంత్లో క్లియర్ అవుతుంది. నువ్వు అమెరికా వచ్చేయచ్చు 9 రోజుల్లో అంటాడు జాన్ అక్కితో. నిజంగా అంటూ గెంటేస్తాడు అక్కి. ఓకేరా అక్కి, నాకు పని ఉంది. నేను ఖాళీ టైం చూసుకొని కాల్ చేస్తా నని కాల్ కట్ చేస్తాడు. ఇంకో 1 మంత్లో అమెరికా వెళ్ళొచ్చు అనే ఆనందం అంతా తన కళ్ళల్లో కనిపిస్తుంది. కానీ ఆ విషయం చెప్పడానికి ఎవరూ లేరని ఫీల్ అవుతాడు. 8:30కి మహా వచ్చి కాలింగ్ బెల్ కొడుతుంది. మహానే వచ్చిందనుకుంటా. ఇంకో నెలలో నీకు నా బాధ తప్పుతుందని మహాకి చెప్పాలనుకుంటాడు. ఎంతో సంతోషంగా డోర్ తెరిచి మహా నీకో గుడ్ న్యూస్ అని అంటుంటే మహా అవేం పట్టనట్టు ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది. మహాకి గుడ్ న్యూస్ చెప్పాలని ఎంతో ఆత్రంగా చూస్తున్న అక్కి ఆమె అలా పట్టించుకోకుండా వెళ్ళటమే కాకుండా ఏడుస్తూ వెళ్తుంటే ఏమైందో అని ఆమె వెనకే పడతాడు. మహా ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళేసరికి అక్కి తనని ఫాలో అయ్యాడు. మహా రూమ్కి వెళ్ళగానే డోర్ లాక్ చేసింది. అక్కి రూమ్ బయటే ఆగిపోతాడు. అయ్యో, ఇలా అయిందేంటి? మహాకి ఈ గుడ్ న్యూస్ చెప్పాలని ఎంతో ఆశపడ్డాను.
ఇలా అవుతుంది అనుకోలేదు అని ఫీల్ అవుతాడు అక్కి. టైం అప్పటికే టైం 9 అవ్వడానికి దగ్గర పడడంతో అక్కి కడుపులో ఎరుగులు పడిగెడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ మహా ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది. అప్పుడే బయటకు వచ్చి మనకు వండి పెట్టదు, నేనే ఏదో ఒకటి చేస్తే బెటర్ అనుకొని కిచెన్లోకి వెళ్ళాడు అక్కి. సింపుల్గా అయ్యేది ఫ్రైడ్ రైసే అని రైస్ కడిగి పొయ్యి మీద పెట్టి ఆలోచిస్తాడు. అవును, ఈ మహా ఎందుకు ఏడుస్తుంది? ఆమె తన బాయ్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళిందిగా, ఎంతో సంతోషంగా ఇంటికి రావాలి, కానీ ఏడుపు మొహంతో వచ్చిందేంటి? వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఏమన్నా జరిగిందా? జరిగితే మాత్రం నేనేం చేయగలను? మూసుకొని ఉండడం తప్ప. అయినా మహా బాయ్ ఫ్రెండ్ గురించి నాకెందుకులే అనుకుంటూ అర్జెంట్గా నేను ఫారెన్కి వెళ్ళే ఏర్పాట్లు చేసుకోవాలి. ఇండియాలో ఉండడానికి టైం ఇంకా 1 మంతే కాబట్టి ఈలోపు ఇక్కడ మొత్తం చుట్టేయాలి. పబ్ని చాలా మిస్ అవుతున్నా. జాబ్ చేయకముందు సంతోష్తో చాలాసార్లు వెళ్ళాను, అసలు ఇప్పుడు కుదరడం లేదు. సంతోష్ ఫ్యామిలీని కూడా లంచ్కి ఎప్పుడో అప్పుడు ఇన్వైట్ చేసి ఇప్పటిదాకా ఇంటికి రమ్మనలేదు కదా. ఈ వీకెండ్ కన్ఫర్మ్గా వాళ్ళని పిలవాలి అని ఫిక్స్ అవుతాడు. అంతేకాకుండా పబ్కి వెళ్ళి చాలా డేస్ అయిందని రేపు సంతోష్ని తీసుకుని వెళ్ళడానికి ప్లాన్స్ వేస్తాడు అక్కి. అక్కి తన ఎంజాయ్మెంట్ కోసం ఆలోచిస్తుంటానే రైస్ కుక్ అవుతుంది. రైస్ మీద మూత తీసి ఉంచుతాడు, కొంచెం చల్లారాలి అని. వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి ఎగ్స్ తీసుకొని ఫ్రైడ్ రైస్ చేస్తాడు అక్కి. వంట మొత్తం పూర్తి అవ్వగానే డైనింగ్ టేబుల్ మీద సర్ది పెడుతుంది. ప్లేట్ తెచ్చుకుంటాడు అక్కి. వేడివేడిగా ఫ్రైడ్ రైస్ని చూస్తుంటే అక్కికి ఆకలి ఇంకా ఎక్కువ విని స్పూన్తో తీసుకొని నోట్లో పెట్టుకోబోతుంటే మహా గుర్తొచ్చి, అయ్యో, మహాకి కూడా ఆకలి వేస్తుందిగా, కానీ ఆమె ఏడుస్తూ రూమ్లో ఉంది, ఇప్పుడు ఎలా అనుకుంటాడు అక్కి. నేను తినేస్తే నోనో, అలా చేయకూడదు. మహా ఎప్పుడు నాకు కావాల్సినవి వండి పెడుతుంది. ఈరోజు నేను ఆమెని వదిలి తినడం మంచిది కాదు. ఏదైతే అది అయ్యింది అని తనని తీసుకొస్తాడు రూమ్లో నుండి అనుకుంటూ మహా అంటూ రూమ్ డోర్ నాక్ చేస్తాడు. మానస్ అన్న మాటలు పదే పదే తలుచుకొని ఏడుస్తుంది మహా. నా లైఫ్ ఎప్పుడూ ఇంతే, నాకు నచ్చినట్టు ఏం జరగడం లేదు. నేను అందరినీ బాధ పెట్టేదాన్ని అయిపోయాను. ఇప్పుడు మానస్ని కూడా బాధ పెడుతున్నా. అసలు అన్ని మాటలు ఎలా అనాలనిపించింది మానస్కి? నన్ను ఎంత ప్రేమించాను వాడిని, ఈరోజు అతని చేట ఎలాంటి మాటలు పడ్డానో. నిజంగా మానస్, నేను నిన్ను వాడుకోవాలనుకోలేదు. నా లైఫ్ ఏంటో నేను ఒకటి అనుకుంటే ఇంకోలా మారిపోతుంది. అక్కి ప్రేమలో పడతానని నేనస్సలు ఊహించలేదు. నువ్వన్న మాటలు గుర్తు తెచ్చుకుంటే నాకు భయం వేస్తుంది. అక్కికి నా ప్రేమని ఎలా చెప్పాలో అని. అక్కిని నేను ఇష్టపడుతున్నానన్న విషయం చెప్తే నువ్వు నన్నే మాటలు అన్నావో అవే మాటలు అక్కి కూడా అంటాడుగా. నువ్వెన్ని అన్నా తట్టుకొని నిలబడ్డాను మానస్, కానీ అవే మాటలు అక్కి నోటి నుండి వస్తే నేను బతికి ఉండను, చచ్చిపోతానని తనలో తానే కుమిలిపోతుంది మహా. అక్కి నోటి నుండి ఆ మాటలు వస్తాయేమో అని భయంతో ఏడుస్తూ ఉంది మహా. మానస్ని యాక్సెప్ట్ చేయలేను, అక్కిని ప్రేమించకుండా ఉండలేను. అలా అని అక్కికి నా లవ్ని చెప్పలేను. ఏంటో నా బతుకు ఎటూ కాకుండా ఉంది. నా లైఫ్ అంతా ఇంతే. నేను ఒంటరిగా ఉండాలేమో బహుశా. మొదటి ప్రేమ నుండి ఇప్పుడు పెళ్ళి అనే బంధం వరకు కూడా అన్నింటిలో ఫెయిలే అయ్యాను నేను. నా జీవితానికి ప్రేమ కలిసి రాదు. నా ప్రేమని బయటపెట్టి అక్కితో కూడా మాటలు అనిపించుకోలేను. నాకు ఏ ప్రేమ వద్దు, ఏ రిలేషన్ వద్దు. అక్కికి డైవర్స్ ఇచ్చి నేను నా లైఫ్ని ఒంటరిగా జీవిస్తాను. ఇదే నేను తీసుకునే బెస్ట్ డిసిషన్ అని రకరకాలుగా ఆలోచిస్తుంది మహా. అక్కి డోర్ తడుతుంటే ఈ లోకంలోకి వస్తుంది. మహా, డోర్ తీ, టైం చూసావా, 10 అయింది, నాకు ఆకలిగా ఉంది. అక్కికి ఆకలి అనేసరికి మహాకి బాధగా అనిపించింది.
అయ్యో టైం 10 అయింది, డైలీ ఈ పాటికి ఫుడ్ కుక్ చేసేదాన్ని, త్వరగా వెళ్ళి చెయ్యాలని తన కన్నీళ్లను తుడుచుకొని డోర్ తీసింది మహా. మహా ఫేస్ చూడగానే అక్కికి అర్థమవుతుంది తను బాగా ఏడ్చిందని. కానీ ఆమె ఎందుకు ఏడ్చిందో తెలుసుకోవాలని లేదు అక్కికి. ఎందుకంటే ఆమె చెప్తుందో లేదో కూడా తెలియదు. మహాని అలా చూసేసరికి కంట్రోల్ అవ్వలేక తన తల నిమురుతాడు అక్కి. అక్కి స్పర్శ చెప్తుంది తనని ఓదార్చాలనుకుంటున్నాడని. అక్కి ఆమె కోసం ఆలోచిస్తున్నాడు అనే భావన రాగానే అక్కిని గట్టిగా పట్టుకుంది. మహా పట్టులోనే అర్థమవుతుంది చాలా బాధపడుతుందని. అక్కి ఆమె చుట్టూ చేతులు వేసి నీకేం కాదు అన్నట్టు భుజం తడుముతున్నాడు. కొద్దిసేపటికి అక్కిని వదిలి ఒక 10 నిమిషాల్లో తినడానికి ఏమన్నా చేస్తాను అంటూ వెళుతుంటే ఆగు మహా అంటూ ఆపుతాడు అక్కి. నేను ఆల్రెడీ కుక్ చేశాను, నాకు బాగా ఆకలిగా ఉంది, నువ్వు ఫ్రెష్ అయి వస్తే ఇద్దరం కలిసి తిందాము అంటాడు. అక్కికి ఆకలిగా ఉన్న తన కోసం ఎదురు చూస్తున్నాడు అనేసరికి మహాకి అక్కి మీద ఎక్కడలేని ప్రేమ పొంగుకొచ్చింది. వెంటనే అక్కిని కిస్ చేయాలి అనిపించింది. మళ్ళీ అక్కికి దూరంగా ఉండాలి అనుకున్నది గుర్తుకు రాగానే మామూలు అయ్యి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది మహా. మహా రాగానే ఇద్దరు ఫ్రైడ్ రైస్ తినేస్తారు. అక్కి హాల్లో దివాన్ మీద ల్యాప్టాప్ వేసుకొని కూర్చున్నాడు. మహా రూమ్కి వెళ్ళి బెడ్ మీద అటు ఇటు దొర్లుతుంది. అక్కి అర్ధరాత్రి వరకు ల్యాప్టాప్లో తలపెట్టి అలానే చూస్తాడు. ఎందుకో మహా ఈరోజు చాలా డిస్టర్బ్గా ఉంది. అసలేమైంది, నిద్రపోతుందా లేదా అని డోర్ తీసి చూస్తాడు అక్కి. మహా పడుకున్నట్టుగానే ఉంది కానీ ఫేస్ చాలా డిస్టర్బ్గా కనిపిస్తుంది. నిద్రలో చికాకుగా అటు ఇటు తిరుగుతూ మొహం మార్చుకొని ఉంది. మహా అలా చాలా డిస్టర్బ్గా ఉందని మహా పక్కకు వెళ్తాడు అక్కి. ఆమె జుట్టుని సవరిస్తూ ఏమైంది మహా, ఎందుకు నువ్వు మూడీగా ఉన్నావు అంటూ ఆమె నుదుటిన ముద్దు పెడతాడు అక్కి. అక్కి స్పర్శ తగలగానే తెలియకుండానే ఆమె మోహంలో నవ్వు వచ్చి చేరుతుంది. నవ్వు చిగురించింది. అక్కి దాన్ని గమనిస్తాడు. అంటే మహా ఎవరైనా ఓదార్పు కోరుకుంటుంది, అందుకే నేను చేయి వేయగానే స్మైల్ చేసిందనుకుంటాడు అక్కి. వెంటనే మహా పక్కగా పడుకొని ఆమె జుట్టు సవరిస్తూ గట్టిగా పట్టుకుంటాడు. మహా కూడా అక్కిని గట్టిగా పట్టుకొని కౌగిలించుకుంది. అక్కిని హక్ చేసుకోగానే ఎక్కడలేని హాయి ప్రశాంతత కలిగింది. హాయి కలిగి ప్రశాంతంగా నిద్రపోతుంది. తెల్లవారుజామున మహాకి మెలకువ వచ్చి చూస్తే అక్కిని చుట్టుకొని ఉంది. అంతేకాదు అక్కి కూడా ఆమెని గట్టిగా పట్టుకొని ఉండడంతో కోపంగా అక్కి వీపుని కొడుతుంది మహా. రాత్రంతా మహాని చూస్తూ అలానే కూర్చుంటాడు అక్కి. తెల్లవారే ముందే అక్కికి నిద్ర పడుతుంది. మహా దెబ్బలకి మెలకువ వచ్చి చూస్తే కోపంగా తినేసేలా చూసింది. మహా కోపం చూసి అక్కికి భయం వేసింది. వెంటనే ఆమెని వదిలేసి మామూలుగా కూర్చుంటాడు అక్కి. మహా అక్కిని కోపంగా చూస్తూ ఎందుకు నా పక్కన వచ్చి పడుకున్నావు అని కొడుతుంది అక్కిని. మహా చిరాకులో ఉందని తన కోసం వచ్చి పడుకుంటే మహా ఇలా మాట్లాడడం నచ్చక కోపంగా మహా చేయి పట్టుకొని పక్కకు విసిరేస్తాడు అక్కి. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. ఈరోజు అక్కడక్కడ కట్ అవుతూ వచ్చింది కదా, మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను 2 అప్డేట్స్ ఇవ్వాలి అనుకుంటున్నానని. 2 అప్డేట్స్ ఇవ్వాలి అని చెప్పేసి నిద్ర వస్తున్న కూడా మీకు అప్డేట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నిద్రలోనే సగం అప్డేట్ ఇచ్చాను. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పదాలు తప్పులు దొరలాయో కూడా తెలియదు. సో అడ్జస్ట్ అయిపోండి. ఈ పార్ట్ వరకు మళ్ళీ యుద్ధం మొదలయ్యేలా ఉందండి. మహాపాప అక్కికి డివోర్స్ ఇస్తాడా ఇవ్వరా చూద్దాం ఏమవుతుందో అసలు ఏంటనేది స్టోరీ. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. అండ్ నీతోనే అన్ని కొత్త స్టోరీ కూడా స్టార్ట్ చేశాను. అది కూడా వెళ్ళి మన హోమ్ పేజ్లో అదే మన పేజెస్లో వీడియోలో ఒకసారి వెళ్ళి చెక్ చేస్తే కనిపిస్తుందండి. ఆ స్టోరీని కూడా చదివి ఈ స్టోరీ లాగే ఆదరించాలని కోరుకుంటున్నాను. నేను మీ జ్యోతి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బై బై, లవ్ యూ, ఆల్ ఆఫ్ యూ.